మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూర్య టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. టీజర్ కూడా అద్దరిపోయిందనే టాక్ తెచ్చుకుంది. మొత్తం డెబ్యూ మూవీతోనే సూర్య టాలీవుడ్ లో అద్దరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో సూర్య కూడా టాలీవుడ్ కు వచ్చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చక్కగా తెలుగు చిత్రం చేస్తున్నాడు. వచ్చే జులైలోనే తన చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూర్య నుంచి ఇది కదా కావాల్సింది అంటూ తమిళనాడు నుంచి కూడా టాక్ మొదలైంది. ఏళ్లుగా సూర్య అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి నెరవేర్చాడని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకున్న యువతి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే స్టోరీకి సినిమా టైటిల్ కు ఏంటి సంబంధం అనేది తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు వెంకీ. హీరోయిన్ గా డ్యూడ్ ఫేమ్ మమితా బైజు నటిస్తోంది. వెంకీ అట్లూరి సినిమా టైటిల్స్ సింపుల్ గా ఉంటాయి, కానీ హీరోయిజం మాత్రం పవర్ఫుల్ గా ఉంటుంది. గతంలో ధనుష్ కోసం సర్ అనే టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచాడు. తర్వాత దుల్కర్ కోసం లక్కీ భాస్కర్ అనే టైటిల్ పెట్టి పాన్ ఇండియాను షేక్ చేశాడు. తన సినిమా పేర్లు సింపుల్ గానే కనిపిస్తాయి, కానీ తన స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరోయిజం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు సూర్యతో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.